ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా మనం రాయపూర్ దాటిన తర్వాత బిలాస్పూర్ రోడ్లో అయితే ఉన్నాం. ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగదామని చెప్పి అయితే ఆపేసాం అనమాట. వెనకాల వచ్చేసి టీ స్టాల్ చాలా పెద్దది. ఇక టీ తాగేసాం. ఇక్కడ నుండి ఇంకా కరెక్ట్గా మనకి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఒక 30 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. చాలా దగ్గరగా అయితే వచ్చేసాం. చూద్దాం మరి ముందు ఎలా ఉంది అంటే అది కూడా రూట్ వచ్చేసి మనకి లోడ్ ఎత్తినప్పుడు రాయపూర్ అనేది చెప్పారు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యలో మనం ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కాల్ చేసిన తర్వాత లేదు రాయపూర్ నుండి కరెక్ట్గా ఒక 80 కిలోమీటర్లు అయితే వచ్చేస్తుంది. బిలాస్పూర్ రోడ్లో అయితే రావాలి చూడది. రాయపూర్ కాదు అన్లోడింగ్ అనేది చెప్పాడు అనమాట. ఇంకా అక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ వాడు మాట్లాడాను, ఏందన్నా ఇట్లా చెప్తే ఎట్లా ఇది అంటే, లేదు నేను చెప్పింది నీకు బట్టబారానే, నీకు నువ్వే రాంగ్ విన్నావు అని చెప్పి మళ్ళీ నా మీదే రిటర్న్ అయ్యాడు అనమాట. వీళ్ళ ఆఫీస్ వాళ్ళు కూడా చాలామంది చెప్పేది ఒకటి, బిల్ వచ్చిన తర్వాత ఇంకో అడ్రస్ ఉంటుంది అనమాట. తర్వాత ఏదైనా మాట్లాడి చెప్తామన్నా కానీ ఇక ఎక్కువ పడుచుకోరు, ఫోన్ ఎత్తారు, కట్ చేసేస్తారు, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఏం చేస్తాం, ఇంక ఎత్తుకున్నాం కాబట్టి ఇంకా తప్పదు. ఇప్పుడు సర్కిల్ వచ్చిందనమాట. మరి ఇక్కడి నుంచి రైట్కి పోలేమో. ఏదో ఊరి పేరు కొక్కిలి ఏదో అడుగుతా నాకు. ओ भाई कोकली रोड कौन सा है? कोकली रोड कौन सा है? कोकली रोड कौन सा है? कोकली हाँ कोकली रोड बाटापारा ऐसे जाता है क्या? अच्छा कितने किलोमीटर आता है यहाँ से बाटापारा? 17 किलोमीटर है। एक ही रोड है क्या? एक ही रोड है। अच्छा चलो भैया. పార్టీకి కాల్ చేసినప్పుడు కుక్కిలి రోడ్ అని అంటే అడగండి అనేది చెప్పాడు. కాకపోతే మరి వాళ్ళకి అర్థం కాలేదు. బట్టబారా వచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి రైట్కి అయితే కట్ చేసుకుని వెళ్ళిపోతే 15 కిలోమీటర్లు అయితే ఉంది చూడండి. దారిలో మనం వచ్చేటప్పుడు అది బట్టబారాకి వెళ్ళే టైంలో వచ్చేసి ఊరు బయటే బండి అయితే ఆపుకున్నాం అనమాట. బాగా గచ్చ అయితే కనిపించింది. ఇక గచ్చలో ఫ్రెష్గా స్నానం చేద్దామని చెప్పి ఇక అప్పుడే ఆపుకొని ఇద్దరు ఫ్రెష్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్. ఇంకా చాలా ప్రశాంతమైతే అయిందనమాట. అంటే ఇంకొక విషయం ఏంటంటే అక్కడ అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళే వాళ్ళమే, కాకపోతే అక్కడ పార్టీ వచ్చేసి మీరు బట్టబారాకు వచ్చిన తర్వాత 10:30-11కి కాల్ చేయండి, నేను చెప్తాను అడ్రస్ అని అయితే చెప్పాడు. ఈలోగా చేసేది ఏముంది, ఇక ఎలాగో దారిలో బాగా గచ్చ అయితే కనబడింది అనమాట స్నానం చేయడానికి. ఇక ఇక్కడ కూడా మేము కూడా ఫ్రెష్ అవుతాం కదా అని చెప్పి ఇక అంతా ఫ్రెష్గా రెడీ అయ్యి మళ్ళీ ఇప్పుడు వెళ్తా ఉన్నాం అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి. మన చాంద్ వచ్చేసి చూడండి మొత్తం ఫుల్ ఫ్రెష్ అయ్యి బాగా స్టేర్ మీద కూర్చొని ఎలా ఉన్నాడు మిసల్ రైడ్ అయితే ఫుల్ ఆనందంగా ఉండేది. ఆనందమే కాదు, నీళ్ళు పోసుకుంటే ఎవరికైనా ఆనందమే. నీళ్ళు పోసుకుంటే నాకైతే ఆనందం ఉండదబ్బా ఒకరి గురించి ఏంటికి. ఏమాపా ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు టైం ఏదో ఏమైనా కడుపు తినే ఉద్దేశం ఉండదా? లేదా ఏమన్నా తినిపిస్తావు తినిపివా? చూడబ్బా నువ్వు తిందామంటే తిందాము, మరి ఆడ కనపడితే మన టిఫిన్ పూరి దొరికితే చాలు పూరి తిందాం. సరే పూరే కావాలా? మరి ఇటు వేరే ఇడ్లీ దోశలు దొరుకుతాయి అనుకుంటా? పూరే దొరుకుతాయి. పూరే దొరకాలంటే బండ్ల వండి చేస్తున్నాను. కాదా మన ఆంధ్ర అనుకుంటా ఇదేమన్నా దొరికేదానికి? దోశ ఛత్తీస్గఢ్లో ఉన్నాము. ఇల్లేదు ఆడ ఊరు ఉంటుంది, ఊర్లో పోదాం. ఏమో చికెన్ అమ్ముతారు ఆడ అని హోటలా మరో ఇట ఏమో అంత ఇట్లా హోటల్లోనే నిలబెడతావు నువ్వు మాత్రం. హోటల్లో కనబడచ్చు అబ్బా, అదే నీకు కనపడతా తప్ప నీకు ఆకలేదనే చెప్పు. సరే ఫ్రెండ్స్ మరి ఇంకా పాయింట్కి అయితే వెళ్తాం. హోటల్ ఉన్నది బంద్ చేశారా? ఊరు బయట అనమాట ఇదంతా. బండ్లు వచ్చేసి చాలా అయితే నిలబడ్డాయి. మరి ఏదన్నా మిల్లు ఉందో ఏంటో తెలీదు. అన్లోడ్కి వచ్చిన బండ్లు అనమాట ఇవన్నీ. వడ్లు లోడ్ అయినట్టుంది. రైస్ మిల్కి వచ్చిన బండ్లు అనమాట. ఇన్ని బండ్లు వచ్చినాయి అన్లోడింగ్కి. ఇంకా మన పాయింట్ కూడా ఎలా ఉందో ఏంటో తెలీదు. ఇదే రైస్ మిల్ గేటు. ఇంకా మన బండి అన్లోడ్ చేసే పాయింట్ ఇట్లా వండుకోకుంటే బాగుండప్ప. మన బండిలో మరి దిండు వచ్చిందనుకో ఇబ్బంది. మన బండిలో ఉండేది వచ్చేసి కందలు అనమాట. ఇక మనకి ఏ బండ్లు లేకున్నట్టుంటే బాగుండేది. చూడండి తాగబోతున్నాడు చూసా, తాగాడు, తాగి చెయ్యి ఎలా చెప్తున్నాడు అండి. ఇక అయితే ఈ టైంకి తాగాడు మనోడు. ముందు వచ్చేసి రైల్వే గేట్ అయితే పడింది. ఈ రైల్వే గేట్ దాటిన తర్వాత కొద్ది దూరంలో మనకి బంక్ అయితే వచ్చేస్తుంది అనేది చెప్పాడు. ఏదో భారత్ ఏదో. ఈ గేట్ అయితే దాటేద్దాం. గేట్ తెరిచిన తర్వాత గేట్ దాటి ముందుకైతే వెళ్ళిపోదాం. తెరిచారు గేట్ వచ్చేసి చాలా తొందరగా తెరిచారన్నమాట. గూడ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం బయలుదేరేసాం. రైట్
ఇక వెళ్ళే దారిలోనా ఇంకెక్కడన్నా కనబడితే టిఫిన్ ఏదైనా చేసుకుందాం, లేకపోతే ఇక వంట అయితే చేసుకోవాలి. కాబట్టి బండ్లో మనం వచ్చేటప్పుడు బియ్యం అయితే మర్చిపోయాం. ఇక పక్కన కిరణ్ కొట్టు అయితే ఉందనమాట. ఇంక వెళ్ళి అక్కడ బియ్యం ఏమైనా తీసుకొని మిల్లు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే మళ్ళీ ఆడ పోయిన తర్వాత మళ్ళీ ఆడ ఏం దొరకకపోయింది అనుకో, మళ్ళీ మనం ఊళ్ళోకి వచ్చి తీసుకునేయాలంటే కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. ఉందంట రైస్ ఉన్నాయి, రావి మనవే బియ్యం అయితే ఉన్నాయన్నమాట. బియ్యం వచ్చేసి చూసుకోవచ్చు, మన సైడ్ బియ్యం లెక్కే ఉంటాయి. మరి ఒకసారి వండుకొని తర్వాత బాగుంటే మళ్ళీ ఇంకొక 5 కిలోలు కానీ తీసుకుందాం. ఇక్కడే అయితే 4 కేజీలు అయితే తీసుకున్నాం ప్రస్తుతానికి. 200 గ్రాములు అంట, 60 రూపాయలు. కారం కూడా అయిపోయింది బండ్లోన. మన సైడే చూసుకోవచ్చు, కాకపోతే కుదరలేక ఇంక ఇట్లా వచ్చేసాం. ఇదే పోయి హల్దీ హై धनिया सब है, वो धनिया पत्ता है क्या? हाँ वो 5 का दे दो धनिया पत्ता. మిర్చి, అల్లం, కాకరకాయ, బెండకాయ, టమోటా. ఇక్కడ పాయింట్కి వచ్చిన తర్వాత ఒక దగ్గర కాటా అడ్రస్ అయితే చెప్పాడు అనమాట. ఆ కాటా అడ్రస్ దగ్గర 1 అవర్ అక్కడ ఆగండి, మన మనిషిని అయితే పంపించేస్తానని అయితే చెప్పాడు. ఇక ఈ లోపల వంట సామాగ్రి అది ఏదైతే ఉందో అన్నీ చేసేసుకున్నాం. పార్టీ వచ్చి కాటా వేసుకొని మిల్లుకైతే పిలుచుకుని వెళ్తూ ఉన్నట్టు చూడండి. మిల్లు వచ్చేసి ఇదేనేమో, మరి గేట్ తీసుకుని అయితే రెడీగా అయితే ఉన్నాడు. ఆ మనిషి మనకి కాట దగ్గరకు వచ్చి మన బండి పిలుచుకొని ఇక్కడ దాకా వచ్చాడు. ఇంకా లోపలికి అయితే కట్ చేసుకుని అయితే వెళ్ళిపోదాం. చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే కట్ చేసుకోవాలి. అమ్మాయిలు కూడా ఫుల్ స్పీడ్లో అయితే ఉన్నారనమాట. మన ప్లాట్ఫామ్ ఫ్లేవుడ్ కాబట్టి సూపర్గా ఉంది ప్లాట్ఫామ్. మాకు కూడా తొందరగా అన్లోడ్ చేసుకునే దానికి భలే ఉందనమాట. ఒక సంచి లాగుతుంటే మా వెనకాలే వచ్చేస్తుందని చెప్పి తొందరగా అయితే అన్లోడింగ్ అయితే జరుగుతూ ఉంది. మన బండ్లో ఉండే సరుకంతా ఇక్కడ నెట్టికైతే వేస్తున్నారు మిల్లులోన. ఇది వచ్చేసి దాల్ మిల్ అంటాం, అంటే మన కంది బ్యాళ్ళు ఉంటాయి కదా, కంది బ్యాళ్ళు అంతా రెడీ దాల్ మిల్లు. అంటే మామూలుగా అయితే ఉన్నాయన్నమాట కంది బ్యాళ్ళు. అన్లోడ్ ఇంకంతా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక మనము వచ్చేటప్పుడు ఇక లోడ్ కాట అయితే వేసుకొని వచ్చామన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఎంటీ కాట వేసుకొని మన అది కిరాయి ఏదైతే ఉందో వచ్చేది ఆ కిరాయి అంతా మొత్తం చూసేసుకొని మళ్ళీ లోడింగ్ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటన్నది కొద్దిగా మనం ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కాల్ చేసి లోడింగ్ వచ్చేసి సెట్ చేసేసుకున్నాం. మొత్తానికి అన్లోడ్ అంతా కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. వచ్చేసి కరెక్ట్గా 8:30 అయితే అవుతా ఉంది. ఇక బిలాస్పూర్ ఈ ఏరియాలో వచ్చేసి లోడింగ్ వచ్చేసి ఎంక్వైరీ అయితే చేశాను, కాకపోతే లోడింగ్ వచ్చేసి ఏం సెట్ కాలేదు. మనకి ఇక్కడ నుండి బిలాస్పూర్ వచ్చేసి మనకి ఒక 50 కిలోమీటర్లు అయితే వచ్చేస్తుంది. ఇక ఇక్కడ నుండి రాయ్పూర్ వచ్చేసి మనకి 80 కిలోమీటర్లు అయితే వచ్చేస్తుంది అనమాట. నేనైతే ట్రై చేశాను ఇక్కడ ఏమన్నా దొరుకుతుందేమో అని, కాకపోతే లోడింగ్ వచ్చేసి ఏం రాలేదు. ఇక ఇక్కడ నుండి రాయ్పూర్కి అయితే వెళ్తా ఉన్నాను ఎంటీ. రాయ్పూర్ నుంచి ఒక లోడ్ కూడా సెట్ అయింది మనకి. మీకు రేపు మార్నింగ్ మళ్ళీ అక్కడ లోడింగ్కి వెళ్ళిన తర్వాత మీకు ఎక్కడికి లోడు ఏంటనేది మళ్ళీ మొత్తం వివరించి అయితే చెప్తాం. ప్రజెంట్గా వచ్చేసి ఇప్పుడు రాయ్పూర్లోనే ఉన్నాం మనం వచ్చేసి. ఇక ఆఫీస్ వచ్చేసి ఇంకొక 4-5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. నైట్ మనం పాయింట్కి అయితే వెళ్ళి అక్కడ పెట్టి పడుకోలేదు, ఎందుకంటే ఆఫీస్ దగ్గర దోమలు ఉంటాయని చెప్పేసి ఇంకా నిద్ర కదా సరిగా అయితే ఉండదని చెప్పి మేము ఊరు బయట బంకులో పెట్టేసుకొని ఇంకా ఒక 5-6 కిలోమీటర్లు అయితే ఉన్నాను. అలాగే వెళ్ళే దారిలో వచ్చేసి మనకి ఇంకా అశోక్ లీలాండ్ షోరూమ్ కూడా కనిపించింది. ఇక షోరూంలో వెళ్ళి ఇక మన యార్డ్ ఆయిల్ బకెట్లు కూడా తక్కువ అయితే ఉన్నాయన్నమాట, బకెట్లు అయితే తీసేసుకుందాం. ఇక ఒక పక్క వచ్చేసి ఇక వర్షం కూడా స్టార్ట్ అయిందనమాట, పడుతూనే ఉన్నాయి చినుకులు కూడా. ఇక బండి వచ్చేసి షోరూమ్ బయట ఎలా అయితే పెట్టేసుకున్నాం. ఇక్కడ ఉండే బండ్లన్నీ షోరూమ్కి వచ్చిన బండ్లే.
షోరూమ్ వచ్చేసి ఇక్కడైతే ఉంది, మనం వెళ్ళి బయట అయితే తీసేసుకుందాం. AP39 WB 4077. हाँ जी. नंबर कॉन्टैक्ट नंबर 7032 1819. సైన్ करना है కదా. ले लो पक्के ले लो. నా బకెట్లు వచ్చేసి లోపల అయితే ఉన్నాయన్నమాట. ఇంకా 3 బకెట్లు అయితే తీసుకున్నాం. మనకి బకెట్ వచ్చేసి షోరూంలోన కరెక్ట్గా మనకి 1315 రూపాయలు అయితే పడుతుంది. బకెట్ వచ్చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నాయన్నమాట బకెట్లు 3 తీసుకున్నాం. మూడు బకెట్లు అయితే తీసేసుకున్నాం. టూల్ బాక్స్లో వచ్చేసి ఆల్రెడీ 2 బకెట్లు ఖాళీ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా 2 బకెట్లు నిండి దాంట్లో పెట్టేసుకుని ఒకటి క్యాబిన్ అయితే పెట్టేసుకున్నాం. ఇంకోటి మన టూల్ బాక్స్ ఏదైతే ఉందో అది మామూలుగా డోరు మూసేది తెచ్చేది ఉంటుంది కదా, ఇన్సులు కింద వచ్చేసి అవి ఏమో స్ట్రక్ అయింది ఏంటో తెలియదు, కానీ ఇంకా మనం తీసి పెట్టేటప్పుడు ఒకటైతే పోయింది. ఇంకోటి వచ్చేసి మనకి పట్టుకునింది అనమాట. దానికి కూడా ఎక్కడైనా కనబడితే మన ఏరియాలో లాక్ చేయించాలా. ఆఫీస్ దగ్గరికి అయితే రాయపూర్లో వచ్చేసాం. వచ్చిన తర్వాత మనకి 2 లెటర్లు అయితే ఇచ్చాడు. లెటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుండి కరెక్ట్గా మనకి ఒక 4-5 కిలోమీటర్ల లోడింగ్ అయితే అవుతుంది అనేది చెప్పాడు అనమాట. 2 పాయింట్లు లోడ్ అయితే చేసుకోవాలి. లోడ్ వచ్చేసి పైప్ లోడు. ఇక అక్కడ ఎలా ఉందో ఏంటనేది చూద్దాం. బండి అయితే యూటర్న్ చేసుకుని రమ్మని అయితే చెప్పాడు. ఎక్కుదాం మరి ముందు ఎలా ఉందో ఏంటో. ఇక్కడ కనిపించేదంతా రాయపూరే అనమాట. ఇదంతా మనము ఊర్లోకి అయితే వచ్చేసాం. ఈ రాయపూర్లో మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాలు వచ్చేసి చాలా ఎక్కువ అనమాట. రాయపూర్లోకి అయితే వచ్చి ఇంకా ఆఫీస్ దగ్గర మాట్లాడి మళ్ళీ ఆఫీస్ అతని దగ్గర మనము ఆ LR ట్రాన్స్పోర్ట్ లెటర్ ఏమైతే ఉంటుందో అవన్నీ రాయించేసుకున్నాం. ఇంకా మనకు వచ్చేసి యాంగ్లర్ లోడ్ అనమాట. యాంగ్లర్ పైప్ చెప్పాడు. మనం అక్కడ లోడింగ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత అది ఏం లోడ్ అన్నది తెలుస్తుంది. ఇక్కడ ముందు కనిపించేదంతా ఇది బన్పూరి చౌక్ రాయపూర్లో అనమాట. ఇదంతా మనం ఈ సర్కిల్లో వచ్చేసి యూటర్న్ చేసుకొని మళ్ళీ అవతల రోడ్కి అయితే రావాలి. మనకి ముందు వచ్చేసి సిగ్నల్ అయితే పడింది అనమాట. ఇంకా సిగ్నల్ రెడ్ కలర్ అయితే ఉంది. బండ్లు పోతూనే ఉన్నాయి. యూటర్న్ అయితే తొందరగా చేసేసుకుందాం. బన్పూరి చౌక్ అంటారు దీన్ని. అంతకుముందు వచ్చాను కానీ కాకపోతే మనకి చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, కొద్దిగా ఐడియా అయితే లేదు. చాలా రోజుల తర్వాత అయితే వచ్చాను కాబట్టి ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకా ఈ 2 పాయింట్లు మనం లోడింగ్కి వెళ్తాం కదా, ఆ లోడ్కి వెళ్ళేది కూడా మనకి కనుక్కొని అయితే వెళ్ళొచ్చు. ఎందుకు మరి అనవసరంగా గైడ్ని పట్టుకుని వెళ్ళిపోదామని చెప్పి గైడ్ని అయితే పిలుచుకుని అయితే వెళ్దామన్నది అనుకున్నా. ఇక మనం ఆడ ముందు గైడ్ అయితే వచ్చేస్తాడు అనమాట. మన కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు. గైడ్ని పిలుచుకుని అయితే వెళ్ళిపోదాం. ఆఫీస్ గైడ్ ఎవరైతే ఉన్నారో ఆ గైడ్ వచ్చేసి నాది బైక్ ఉంది, బైక్ మీద వచ్చేస్తాను నేను, నీకు అక్కడ వదిలేసి వచ్చేస్తాను. మళ్ళీ నాకు అక్కడి నుంచి రిటర్న్ వచ్చేదానికి మళ్ళీ ఏమి ఉండవు, నా బండ్లో రానిలే, నువ్వు ముందుకెళ్ళు, నేను అక్కడ ముందు మీకు సర్కిల్లో నేను అక్కడ ముందు కనబడతాను నేను అనేది చెప్పాడు. సరే అని చెప్పేసి ఇక మనం ఆ గైడ్ ఎక్కడున్నాడో ఏంటో ముందు చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. మనకి ఇది వచ్చేసి 31 చౌక్ అంటారు. ఈ చౌక్లో వచ్చేసి మనం యూటర్న్ అయితే తీసుకోవాలా. యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనకాలైతే వెళ్ళాలన్నమాట. అన్నీ వస్తూనే ఉంటాయి. ఇంకా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే అది మనకి మా సముద్రం ఆ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. మన బండి వచ్చేసి బిలాస్పూర్ వెళ్ళిపోయాం కదా, ఈ రోడ్లో అయితే వెళ్ళిపోయాం అనమాట. లెఫ్ట్ సైడ్ కట్ చేసుకొని వెళ్ళిపోదాం. మనకి ఆ దారిలో ఎక్కడ మళ్ళీ యూటర్న్ తీసుకుందామంటే ఎక్కడ లేదు. అందుకే మళ్ళీ కొద్దిగా ముందుకు వచ్చి యూటర్న్ తీసుకోవడం అయితే జరిగింది. పెద్దది బ్రిడ్జ్ వచ్చేసి మనం వెళ్ళేటప్పుడు మరి ఈ సర్కిల్కి వచ్చి మనం స్ట్రైట్కి వెళ్ళిపోవాలన్నమాట. అన్ని బండ్లు ఆగిండే చూడండి.
అంతా ఇక్కడ జిందాల్ ఫ్యాక్టరీలో ఉన్నట్లే కూడా మన బళ్ళార్లో జిందాల్ ఫ్యాక్టరీ ఎట్లా ఉంటుందో స్టీల్ ప్లాంట్లో అన్ని ఐరన్ చానాలు పైపులు మళ్ళీ కాయలు చాలా ఉంటాయి అన్నమాట. జస్ట్ ఇప్పుడే మనం కంపెనీ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఇంకా కంపెనీ దగ్గరకు రాగానే మనకి ఇంకా అక్కడ వెళ్ళి ఆ ఎంట్రీ ఏదైతే ఉందో బండి ఎంట్రీ చేయించేసి ఇంకా వాళ్ళ పార్కింగ్లో బండి అయితే పెట్టించేశారు. ఇక మేము అప్పుడే కాల్ చేసాం, లేకపోతే మా సెక్యూరిటీ వచ్చి మిమ్మల్ని పిలుస్తారని అయితే చెప్పాడు. ఇక గైడ్ కూడా ఇంకా అతను కూడా బైక్ వేసుకొచ్చాడు కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా కంపెనీ వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో ఏంటో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. నైట్లో లోడ్ అయిన బండి అనమాట. ఇక లెఫ్ట్ సైడ్ అలా కాట పక్కన అయితే పెట్టేసుకున్నారు. ఇక్కడ కర్ణాటక బండి, వెనకాల వచ్చేసి మన బండి అనమాట. దాని వెనకాల మళ్ళీ వేరే బండ్లు కూడా ఉన్నాయి. ఇక లోడ్ అయ్యి నైట్లో బండ్లు అయితే ఇలా పెట్టేసుకున్నాం. ఇక కాకపోతే కాట వేసుకోవాలి కాబట్టి కాట వాళ్ళు నైట్లో డ్యూటీ అయితే ఉండదన్నమాట, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చినప్పుడు మన బండ్లన్నీ లైన్గా కాట అయితే వేసుకోవాలన్నమాట. వెనకాల కూడా చూడండి 2 బండ్లు అయితే ఉన్నాయి. మన బండికి పైపులు అయితే చూడండి ఎలా పెట్టారో. ఆ పైపులు దానిపైన మళ్ళీ పైపులు వస్తాయన్నమాట, సపోర్ట్గా అయితే పెట్టారు. వెనకాల లోడ్ ఎలా ఉందో చూస్తారు ఒకసారి. మన బండి ముందు ఉండే బండ్లో చూడండి, ఈ బండ్లో వచ్చేసి పైపులు చిన్న చిన్నవి యాంగ్లర్స్ కూడా ఉన్నాయన్నమాట. మన బండిలో కూడా చిన్న పైపులు వెడల్పు పైపులు ఇంకా అలాంటివి అయితే వేసారు. ఇంతవరకు లోడ్ అయింది. మరి కాట వేసి ఎన్ని టన్నులు వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వేరే చోటుకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. నిన్న వచ్చిన బండి నైట్ 2:30కి లోడ్ అయితే అయింది. ఇక నెక్స్ట్ వేరే కంపెనీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఎప్పుడు లోడ్ అవుతుంది అంటే తెలీదు. ఈలోగా మనం ఖాళీ కూర్చునేది ఎందుకని చెప్పి ఇక మనకు కూడా ఈ రాయచూరు నుంచి రాయపూర్కి వచ్చిన ట్రిప్ ఎంత మిగిలింది ఏంటనేది మీకు చెప్తాను ఇప్పుడు. మనకు వచ్చేసి చూడండి, రాయచూరు నుండి అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసి కరెక్ట్గా 1155 కిలోమీటర్లు అయితే అయింది. దానికి గాను మనకి డీజిల్ వచ్చేసి 462 లీటర్లు అయితే పట్టింది. మనకి మైలేజ్ కూడా 2.5 వచ్చిందనమాట. ఎందుకు వచ్చిందంటే ఇక మనకి చంద్రాపూరు మనకి ఆసిఫాబాద్ దాటిన తర్వాత ఆ ఏరియాలో రోడ్లు వచ్చేసి అస్సలు ఏమీ బాగోలేవు, అప్పుడోను. అందుకే ఆ రోడ్లో వచ్చేసి మైలేజ్ మనకి 2.5 వచ్చిందనమాట. దానికి కానీ మనకి డీజిల్ 462, అమౌంట్ వచ్చేసి 42,660 రూపాయలు అమౌంట్ అయింది. ఇంకా టోల్ గేట్లు లెక్క వేసుకుంటే టోటల్ 8,260 రూపాయలు టోల్ గేట్లు. దాని తర్వాత లోడింగ్ ఖర్చు వచ్చేసి 3,000 వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్లీనర్ డ్రైవర్ బత్తాలు వచ్చేసి 3,500 అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ ఆర్టీఓ పీసీ అంటే ఆర్టీఓ మన స్టార్టింగ్ వచ్చేసి ఆసిఫాబాద్ దగ్గర ఆర్టీఓ బార్డర్ తగిలింది. మరి మహారాష్ట్ర ఆర్టీఓ బార్డర్లు వచ్చేసి 2 తగిలినాయి. తర్వాత ఛత్తీస్గఢ్ ఆర్టీఓ చెక్ పోస్ట్ మొత్తం 4 మనకి 4,300 అయితే ఖర్చు వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన బండికి యాడ్ బ్లూ ఆయిల్ కూడా లెక్క వేసుకోవాలి కాబట్టి యాడ్ బ్లూ ఆయిల్ కూడా ఒక బకెట్ అయితే ఖర్చు వచ్చిందనమాట అక్కడ దాకా. ఈ యాడ్ బ్లూ ఆయిల్ వచ్చేసి మనకి 1,315 రూపాయలు ఒక బకెట్ అయితే పట్టేస్తుంది. ఇంకా బకెట్ తీసుకున్నాం. మనకి ఇక టోటల్ అన్నీ లెక్కేసుకుంటే ఇక మొత్తానికి మనకి 63,035 రూపాయలు ఖర్చు. 63,035 రూపాయలు ఖర్చు అంటే ఇంకా మన టోటల్ బాడికి వచ్చేసి ఇక 84,000 అయితే అవుతుంది. 84,000లోన మనకి 63,035 రూపాయలు తీసేస్తే మనకి మిగిలింది వచ్చేసి 20,965 రూపాయలు మనకి మిగిలింది. ఎన్ని రోజులకి? 3 రోజులకి. మనం నిన్నటికే ఖాళీ అయిపోయింది బండి. ఇక మరి నెక్స్ట్ వేరే లోడ్కి వచ్చాం కాబట్టి నిన్నటి లెక్క అయిపోయింది. 3 రోజులకు గాను మనకి 21,000 దగ్గరికి అయితే మిగిలింది చూడబ్బా. ఇంకా 40 రూపాయలు తక్కువ 21,000కి ఇది. మరి ఇప్పుడు ఇక్కడ నుండి లోడ్ తీసుకుని మళ్ళీ మనం రాయపూర్ నుండి పూనాకి అయితే లోడ్ అయితే పెట్టేసుకున్నాం. పైప్ లోడు టన్నుకు వచ్చేసి మనకి 2,550 రూపాయలు టన్నుకి అయితే రాశారు. మరి ఇక్కడ నుండి మనకి అక్కడ వెళ్ళేంత వరకు డీజిల్ ఎంత తాగింది, టోల్ గేట్ ఖర్చు ఎంత వచ్చింది, ఆర్టీపీసీ ఖర్చు ఎంత వచ్చింది, డ్రైవర్ క్లీనర్ ఖర్చులు పోను ఎంత మిగిలింది అనేది మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అక్కడ అన్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూశారు కదా, ఇది అనమాట బెనిఫిట్. మరి టైం వచ్చేసి కరెక్ట్గా 11:30 అయితే అవుతా ఉంది. జస్ట్ ఇప్పుడే కాటా అయితే వేయించేశారు. ఇక కాటా వేసిన తర్వాత బండి వచ్చేసి ఒక సైడ్లో అయితే బండి అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇక్కడైతే పెట్టేసుకున్నాం. బండి ఫ్యాక్టరీలో మనకి బిల్ అంతా ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత గేట్ దాటి బయటకు అయితే వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత మన బండి రీజనరేషన్ అయితే అవుతా ఉందన్నమాట. ఏంది బండి అదంత కదా రేజ్ అవుతుందని చెప్పి మీటర్ బోర్డులో చూస్తే
రీజనరేషన్ అయితే అవుతా ఉంది. ఒక 20 నిమిషాల వరకు మనం బండి ఆపుకొని అది రీజనరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మనం బయలుదేరాలి. చూడండి ఎలా అవుతుందో రీజనరేషన్. మీటర్ బోర్డులో అయితే చూసాను ఇప్పుడే నేను, మీరు కూడా చూడండి. మీటర్ బోర్డులో వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇంకా రీజనరేషన్ అయితే అవుతూ ఉంటుంది. ఇక అదంతా క్లియర్ అయ్యి బండి కూడా రేజ్లో అయితే ఉందన్నమాట. ఆ రేజ్ అంతా కంప్లీట్ అయిపోయి ఇంకా సైలెన్సర్లో డస్ట్ ఏదన్నా ఉన్నప్పుడు, ఎక్కువ డస్ట్ ఉన్నప్పుడు ఆ హీట్ ఫుల్ హీట్ చేసుకొని ఆ డస్ట్ అంతా ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి కూల్ అయిపోతుంది. మనం అప్పుడు మళ్ళీ నెమ్మదిగా బయలుదేరాలి. మరి ఎంతసేపు పడుతుంది ఏంటో తెలీదు. మీటర్ బోర్డ్ వచ్చేసి ఇంకా సిగ్నల్స్ ఇవి ఉన్నాయి అన్నీ అయితే వచ్చేసాయి అనమాట. బండి ఇంకా కాస్త రేజ్లో అయితే ఉంది. ఆ రేజ్ కూల్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం ముందుకు వెళ్ళిపోయేది. నెమ్మదిగా తగ్గుతుంది అనమాట రేజ్ కూడా. మన బండి అంతకుముందు మనం గుమ్మడిపూడిలో తమిళనాడులో మిర్చి లోడ్ తీసుకెళ్ళినప్పుడు అప్పుడు వచ్చింది రీజనరేషన్ అడిగింది అనమాట బండి. ఆ రోజు కూడా బండి నిలబెట్టేసుకొని ఒక 1/2 అవర్ నిలబడి అంతా కంప్లీట్ అయిన తర్వాత బయలుదేరపడం. అంటే ఆ రోజు కొత్త కాబట్టి బిఎస్ఎక్స్ నాకు కూడా కొత్త, అందుకే ఏంది ఇట్లా వచ్చింది కదా, ఏమి ఇట్లా రేజ్ అవుతుందని చెప్పి షోరూమ్ ఆయనకి కాల్ చేసి చెప్పాను. షోరూమ్ ఆయనకి కాల్ చేసి చెప్తే ఆయన అన్నాడు అనమాట, అదే రీజనరేషన్ అడిగింటన్నా ఇబ్బంది ఏం లేదు, కాసేపు ఆగు, ఆ రీజనరేషన్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు ఆగి మళ్ళీ బండి తీసుకుని ఇంకా వెళ్ళిపో నువ్వు ఎక్కడికి ఉంటుంది అక్కడ అని చెప్పి అన్నాడు అనమాట. అప్పుడు వచ్చింది, మళ్ళీ ఇవాళ వచ్చింది. మళ్ళీ ఏందబ్బా బండి ఇలా రేజ్ అవుతుంది కదా అని చెప్పని చూస్తే మీటర్ బోర్డ్లో రీజనరేషన్ అడిగింది అనమాట. మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక ఇక్కడ నుండి రెండో పాయింట్ వచ్చేసి ఒక 3 కిలోమీటర్ అయితే ఉందన్నమాట. లొకేషన్ కూడా పెట్టాడు అక్కడ ట్రాన్స్పోర్ట్ అయినా. ఆ రెండో పాయింట్లో మనకి మళ్ళీ అక్కడ ఎంతసేపు పడుతుందో, మళ్ళీ సాయంత్రం వదులుతామో మళ్ళీ రాత్రి వదులుతామో తెలీదు. లోడ్ ఏ టైం పోతుందో చూద్దాం. అది కూడా మొత్తం కనిపించేదంతా ఇది ఇండస్ట్రియల్ ఏరియానే చూడండి. చాలా పెద్ద పెద్దవి ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయన్నమాట. రాయపూర్లో వచ్చేసి ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ అయితే వచ్చిందనమాట. ఇంకా అన్నీ ఐరన్ పైపులు, కాయలు, ఇంకా రకరకాలైన ఛానల్స్ అట్లాంటి లోడింగ్ జరిగే కంపెనీలు అనమాట ఇది ఉండేవన్నీ. అన్నీ ఇక్కడ నిలబడినవన్నీ లోడింగ్కి వచ్చిన బండ్లే చూడండి. మొత్తం ఈ రాయపూర్ మొత్తం చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం మన కర్ణాటకలో బళ్ళారిలో జిందల్ ఫ్యాక్టరీ ఎలా అయితే ఉందో దానికి 3 ఇంతలు ఉంటుంది అనమాట ఇక్కడ రాయపూర్లో. ఇంకా ఎదురుగా మనకి హైవే అయితే వచ్చింది. ఈ హైవేలోన బ్రిడ్జ్ కింద పోయి రైట్కి అయితే చూపిస్తుంది అనమాట దారి. మనం రైట్లో అయితే వెళ్ళి హైవే అయితే ఎక్కేద్దాం. కరెక్ట్గా 8 కిలోమీటర్లు ఉందనమాట. మనకి ఫస్ట్ చూపించిన లొకేషన్ వచ్చేసి అది వేరే రూట్ అయితే చూపించింది. ఆ రూట్లో అయితే వెళ్ళకూడదు. ఈ బ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోయి హైవే అయితే ఎక్కేద్దాం. పార్కింగ్ ప్లేస్లో బండి అయితే లోపలికి అయితే పెట్టేశాం. బండ్లన్నీ చూడండి, అన్ని లోడింగ్కి వచ్చిన బండ్లు ఇవన్నీ. ఇక కంపెనీ వచ్చేసి అక్కడ ముందర అయితే ఉందన్నమాట. ముందు కూడా అక్కడ బండ్లు కూడా ఆగి ఉన్నాయి. గేట్ వచ్చేసి అదే. ఇంకా మనం పిలిచేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. కంపెనీ వాళ్ళు వచ్చేసి కాల్ చేశారనమాట. బండి అయితే తీసుకురమ్మని అయితే చెప్పారు. ఇంకా నెమ్మదిగా బండి అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఏదో తొందరగా పిలిచాడు ఈ కంపెనీ వాళ్ళు, ఎక్కడ లేట్ చేస్తారేమో అనుకున్నా. కంపెనీ లోపలికి వచ్చిన తర్వాత ఇక బండి ఒక సైడ్ ప్లేస్లో అయితే పెట్టించిన తర్వాత పక్కన మనిషి అయితే ఉన్నాడు కదా, కంపెనీకి సంబంధించిన మనిషి అనమాట. ఆ మనిషి మన బండిలో వాటర్ క్యాన్లు కానీ, మన జాకెలు ఎన్ని ఉన్నాయి, తార్పలు ఎన్ని ఉన్నాయి, ప్రతి ఒక్కటి అడిగి వాళ్ళు ఒక స్లిప్లో అయితే రాసి ఇచ్చేస్తారనమాట. అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి అడిగేదానికి అయితే వచ్చాడు. చూద్దాం మళ్ళీ ఆయన ఏమేమి అడుగుతాడు ఏంటో అనేది చూద్దాం. మీ అతని మాటల్లోనే విందాం. అజీ నై రైస్ भी है, कितना केजी? और 3 kg तक है. तो स्लोप सिस्टम है क्या? पटरा नहीं है। हाँ नहीं. जैक राड 2 है, एक बड़ा एक छोटा वाला. लंबा पाइप वो एक ही है. छोटा सा है? छोटा सा. बड़ा नहीं, छोटा सा पाइप है. बेल्ट 4 है. लकड़ी गुटका? वो व्हील चौक है एक. जैकी कट्टा 2 है. व्हील कट्टा? व्हील चौक है ना,
व्हील चौक टायर को लगाता ना वही ना, हाँ हाँ। एक ही है एक। किचन बेल्ट नहीं। नहीं। डीजल कितना है गाड़ी में? वो पता नहीं रे जी, वो दिया संजादा लगा। ज़्यादा लगता 330 ऐसा है डीजल, 330। క్యాన్లు అన్నీ తీసేసుకుని అయితే కింద పెట్టేసుకోవాలా. చాలామంది డ్రైవర్లు బండ్లు లోపలికి లోడింగ్కి వచ్చింటాయి కదా, లోడింగ్కి వచ్చినప్పుడు ఇలా తీసైతే పెట్టేసుకున్నారనమాట. మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మన సామాను మనం తీసుకుని బయటకైతే వెళ్ళిపోవచ్చు. ఆటో వేసుకున్న తర్వాత లోడింగ్ పాయింట్కి అయితే పంపిస్తారనుకున్నాం. కాకపోతే లోపల కూడా ఒక పార్కింగ్ అయితే ఉంది. బండి వచ్చేసి పార్కింగ్లో పెట్టమని అయితే చెప్పారనమాట. పార్కింగ్లో అయితే పెట్టేసుకుందాం.